మొన్న ప్లేన్స్ క్రాష్ అయిపోయింది, చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు. కొంతమంది వీడియోస్ పెడుతున్నారు, దాని కింద కమెంట్స్ పెట్టు. ఆ ప్లేన్లో నేను పోయి ఉంటే ఆ ₹1,00,00,000 మా ఇంటికి వచ్చేది. ఆ ₹1,00,00,000తో మా ఇంట్లో వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాం, ఓకే కరెక్టే. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు, వాళ్ళ సొంతూరు వచ్చి జైత్యాల. బెట్టింగ్ ఆడి ఆడి చాలా అప్పు అయిపోయి ఉన్నాడు. మ్యాటర్ వాడు కాల్ చేసి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు, సరే బేటా నేను కట్టుకుంటా, నువ్వు చదువుకో మంచిగా, పిచ్చి పిచ్చి ఆలోచనలంతా చచ్చుకోకు అని చెప్పినాడు వాళ్ళ డాడీ. వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చాడు తనకి. ఇప్పుడు ఇంకా బెట్టింగ్ ఆడడం ఆపలేదనుకుంటా. అప్పుడు వాళ్ళు కాల్ చేసి టార్చర్ పెట్టున్నారు. మనవాడు చచ్చిపోయాడు. ఆఖరికి వారం తిరుగులా వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. పేరెంట్స్ ముంగుట మనం చనిపోయడం వాళ్ళ శాపం సమానంతో వాళ్ళు ఎట్టా సంతోషంగా ఉంటారు మామ. ఏజ్ పని చేయకున్నా సెటిల్ కాకున్నా వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు ఏదో కష్టపడి మనం చూసుకుంటారు మామ. మనమే మీదికి వెళ్ళి వాళ్ళకి ప్రశాంతం లేకుండా చేస్తున్నాం. బెట్టింగ్లని లవ్వులని చచ్చిపోతున్నాం. తాగుడికి తందానానికి అప్పులు చేసి మనమే చచ్చిపోతున్నాం మామ. చిల్లర దోస్తులు కోపతి పెట్టుకొని ఎవరినో కొట్టేసి చంపేసి వచ్చి మనమే తోపు గ్యాంగ్ అనుకుంటూ తిరుగుతూ ఉంటారు మామ. అడ్డమైన పనులు చేసుకుంటా వాళ్ళకి ప్రశాంతం లేకుండా చూసేది మనం చచ్చిపోతే మనకు వచ్చిన పైసలతోటి వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఉన్నప్పుడన్నా ఇలాగా ప్రశాంతం ఇవ్వండి చాలు. అది